మళ్ళా ఇప్పుడు మేయర్ పదవి మహేష్ కుమార్ గౌడ్ కూర్చోబెడతా అంటే దెబ్బకి 18 గంటలలో 18 సంవత్సరాలు కట్టిన ఆయన 18 గంటలలో 8.5 కోట్లు కట్టేసి నాకు వాపసు వస్తుంది అంటుండ్రు. ఎట్లా వాపసు వస్తుంది? మీరు ఈయన పుస్తకాన్ని చేతికి వేస్తే కూర్చున్నప్పటి నుంచి ఈ కుర్చీలా దోపిడీ తప్ప, బహిరంగ దోపిడీ తప్ప ఏమి ఉండదు. మొత్తం దోసుకొని ఆయన 8.5 కోట్లు, మళ్ళీ ఎలక్షన్లలో పెట్టే కోట్లు, మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిన ప్యాకేజ్ డీలు, ఇవన్నీ దోసుకున్నట్టుగా సరిపోతుందమ్మా. మీ ఇష్టం ఇక. దాని తర్వాత నా దగ్గరకు వచ్చి మోర్లు నిండినాయి, రోడ్లు మంచిగా లేవు, దుమ్ము వస్తున్నది, దోమలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి అని చెప్పొద్దు మాకు. ఇవాళ 7 సంవత్సరాల నుంచి మీ ఆశీర్వాదంతో ఎంపీగా ఉన్నా, 2 సంవత్సరాల నుంచి ధన్పాలన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇటు పోతే రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రూపాయి అవినీతి ఆరోపణ ఉన్నదా మా మీద? లేదు. కాబట్టి అవినీతి లేకుండా మనం పరిపాలన చేసుకుంటే మున్సిపాలిటీలో కూడా రేపు మన అన్ని కూడా ఇక్కడ ఏదైతే ఈ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఉన్నాయో శుభ్రంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, దోమల బెడద ఉండదు, మన పాలన మన చేతులు ఉంటది. అందుకనే మేము మొత్తుకుంటా ఉన్నాం ఫస్ట్కి వెళ్ళి మన ఇందూర్ మన మేయర్ అని. దొంగలకు ఓటేయద్దు, క్యాష్ బ్యాక్ పార్టీలకు ఓటేయొద్దు. ఇక ఇక్కడ పొట్టోడు వచ్చిండు, నిన్న వచ్చినా మొన్న వచ్చిండా? నిన్న వచ్చిపోయిండు. మొన్ననా? ఎంత ఫ్లాప్ సినిమాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి కూడా తెలుస్తుంది. వచ్చిండు పోయిండు. తొండమూతుడు వచ్చిండు పాయ్, వచ్చిండు గమన పోక స్మార్ట్ సిటీ చేయలేదు మీ అరవిందు అన్నాడు. చదువుకోరా అంటే చిన్నప్పుడు చదువుకోరా వాళ్ళ అమ్మనైనా స్కూల్కి పంపితే సంక్రాంతి కూడా తిరిగితే గిట్టనే ఉంటుంది. తెలంగాణలో ఏం స్మార్ట్ సిటీ చేయాలన్నది మీ ప్రభుత్వాలు పంపాలి. ప్రపోజల్ పంపితే కేంద్రం ఇస్తుంది. కేంద్రం 2 చేసుకోండి, 3 చేసుకోండి, 4 చేసుకోండి అని చెప్తుంది. ఆ 2, 3, 4 ఏ పట్టణాలను చేయాలని మీరు చెప్పాలి. ఇది నేను మళ్ళా పోయినప్పటి నుంచి చెప్తున్నా గిరి పద్ధతి అని. మళ్ళా ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. పిసిసి ప్రెసిడెంట్ తెలుసు కదా, జిందగీలా ఎప్పుడు కౌన్సిలర్ కూడా గెలలే ఆయన. కార్పొరేటర్ పక్కకు పెట్టాడు. అప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఉన్నప్పుడు అప్పుడు కూడా నిలబడి ఓడిపోయాడు. ఎమ్మెల్యే నిలబడి 50,000 ఓట్లతోటి 30 సంవత్సరాల కింద ఓడిపోయాడు. ఇక ఆయన కూడా మాట్లాడుతున్నాడు, అరవింద్ గుండు మాటలు మాట్లాడొద్దట, మహేష్ కుమార్ గౌడ్ నువ్వు బోండం లేక తయారైన చెప్తూనే ఉన్నా. మళ్ళా ఎత్తకున్న టాపిక్ అని నరేందర్ రెడ్డి అంకుల్ కూడా నేను అనుకుంటూనే ఉన్నా మనసులో, ఇగో నేను అంటున్నా దయచేసి రియాక్ట్ కావద్దు అనుకుంటూనే ఉన్న పెద్ద మనిషి అయిండు. అయినాక ఇంకా బుద్ధలు పడ్డాడు. ఈ బోండం గారు కూడా మాట్లాడుతా ఉన్నాడు బోండం మాటలు. నిజామాబాద్కి ఎయిర్పోర్ట్ ఎందుకు తీసుకురాలేదు అన్నాడు. నువ్వు జాగిస్తే కదా తెచ్చేది, ఎందుకయ్యా నిజాలు చెప్పిస్తారు, నా నోట్లు ఏళ్ళు ఎందుకు పెడతారు? నేను 3 ఏళ్ల నుంచి చెప్తున్నాము మీకు, మీ మండలమే కదా ఆడ ఎయిర్పోర్ట్ కి ఇంకా జాగా చేయలేదు, సర్వే చేయలేదు. జాగా అప్పచెప్తే 1 ఇయర్ లా ఫ్లైట్ దించుతా నేను, నువ్వు జాగా అయితే అప్పచెప్పు. సంవత్సరంలో ఫ్లైట్ దించుతా నేను, జాగా ఇచ్చేది లేదు. ఊటి బోండ మాటలు మాట్లాడుకుంటా ఆ పొట్టోడు ఒకడు తొండ దొరకూడదు అనుకొచ్చి. ఏమయ్యా ఇప్పుడు అవలందరూ మీరు మహిళలందరూ బాగున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదన్నా చెప్పొచ్చు, ఇలా ఏమున్నది, ₹1,00,000 పెన్షన్ ఇస్తా, ₹1,00,000 పెన్షన్ ఇస్తా. అప్పుడు అప్పట్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. మనకు ఒక అర్ర, అల్లుడు వస్తే ఇంకో అర్ర ఉండాలి కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఉండాలి, హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, ముందర వాకిలు ఉండాలి, వాకిల బర్రెలు కట్టేసుకోవాలి, గొర్రెలు కట్టేసుకోవాలి, జాగు ఉండాలి, ఇంత జాగు ఉండాలి, మంచిగా ఉంటుంది అట్లా అని చెప్తే నమ్మింది. కట్టించిందా? నేను కూడా 4 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ముందర 2 ఫారెన్ కార్లు పెడతానికి జాగా పెడతా, అందులో పెట్రోల్ పోసుకుంటే ఇంటికో పెట్రోల్ పంపిస్తా. వేస్తారా మరి? ఎయిర్పోర్ట్ జగరాన్పల్లి ఆయనే కదా, ఆయన దూరం అవుతుంది. నిజామాబాద్ లో కూడా ఒకటి పెట్టుకుందాము, ఆరుగురులో కూడా ఒకటి పెట్టుకుందాం ఎయిర్పోర్ట్. ఏమున్నది, ప్రతి మున్సిపాలిటీకి ఒక ఎయిర్పోర్ట్ పెట్టుకుందాము, సరిపోతుంది. 1, 2 పెడదాం. ఆయన మీ అందరికీ ఫ్రీ బస్సు,
ఈడికెళ్ళి గల్ఫ్ పోతేటోళ్ళు రోజు ఉంటారు, గల్ఫ్ పోతారు. వాళ్ళు రోజు పొద్దునమే సాయంత్రం వచ్చేటట్టు ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఇద్దాం, ఫ్రీ ఫ్లైట్ టికెట్. ఆ రైల్వే స్టేషన్ పాతగా ఇరుక అవుతుంది, ఇంకో రైల్వే స్టేషన్ పెట్టుకుందాము, రైలు పెంచుకుందాము, ఇంటింటికి రైలు వచ్చి ఎక్కించుకొని పోతుంది విమానం. వేస్తారా ఓటు? ఎన్నిసార్లు మోసపోతారవా, ఎన్నిసార్లు మోసపోతారు? డబల్ బెడ్రూమ్ ఏమాయ్, 4000 పెన్షన్ ఏమాయ్, ఇందిరం మిల్లు ఏమాయ్, పోయి మీకు ప్లాట్ ఉంటే మీకు 5 లక్షలు ఇస్తా అన్నాడు ఏమాయ్, ఇచ్చిన వాళ్ళకన్నా. అక్కడ చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, చదువుకునేటోళ్ళు 18 సంవత్సరాలు నిండినోళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చినాడు. గల్లీలలో తిరుగుడు నాకు కార్ల కష్టమవుతుంది, జర ఎక్కించుకోపోరు అప్పుడప్పుడు వచ్చినాను. ఇచ్చినా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇయ్యలేదు. మళ్ళీ నవ్వుతూనేది మిమ్మల్ని మోసం, ప్రతి 5 సంవత్సరాల్లో మోసపోతారు మీరు. తులం బంగారం, తులం బంగారం ఓలోకి ఇచ్చిండు. అందరు కమ్మలున్నాయి, రేవంత్ రెడ్డి అవి న్యాయం ఇప్పించాడు ఆడు, పొట్టోడి కాదా? మిమ్మల్ని మోసం చేసాడు. అల్లిక 10 తులాలు ఇస్తా నేను, 10 తులాలు. ఏమే రేపు 11వ తారీఖు ఎలక్షన్ అయిపోతుంది, 12వ తారీఖు గాయం అయిపోతుంది, కథం. అంతే కదా? ఇది ఎన్నిసార్లు మోసపోతారవా? ఈ రేపు వర్షాలు పడితే ఎండాకాలం వచ్చింది, 4 రోజులు అయితే వర్షాకాలం వస్తుంది, మోర్లు మళ్ళా వంగుతాయి, పొర్లుతాయి, దోమలు వస్తాయి, దోమలతోటి జ్వరాలు వస్తాయి, డెంగ్యూ జ్వరాలు వస్తాయి, చికెన్ గున్యాలు వస్తాయి, వైరల్ జ్వరాలు వస్తాయి. మళ్ళా పెద్ద మనుషులు బీమార్ అవుతారు, హాస్పిటల్లో పడతారు. ఏమై బిల్లులు పడతారు, బిల్లులు పెట్టాలి. ఆరోగ్య బీమా లేదు. ఆయుష్మాన్ భారత్ ఏమో దేశమంతా ఉన్నది, 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుంది నరేంద్ర మోడీ. మీకు వద్ద పైసలు బాగున్నాయా మీకు? హిందువులా చిన్నపిల్లలు బీమార్లు అవుతారు, హాస్పిటల్ అవసరం పడతాయి, వద్దా? ఏమనంటే పొట్టోడు ఏమన్నప్పుడు మా దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్నది, 5 లక్షలు ఏం సరిపోతుంది, 10 లక్షలు ఇస్తామన్నాడు. ఏమైంది? వస్తుందా? 10 లక్షలు కాదు, 10 రూపాయలు వచ్చింది వాళ్ళకన్నా రాలే. మరి బోండం ఏం చెప్తారు చెప్పాలి కదా. ఏంటి బోండం? ఏమై తమ్మి నిరుద్యోగ భృతి వచ్చిందా? మహిళలు నవ్వుతారు మీరు, మీకు వచ్చిందా నిరుద్యోగ భృతి? 4000 మరి నవ్వుతారు. మిమ్మల్ని మోసం చేసినప్పుడు కూడా అంతే అలకగానే. మీకు వచ్చినాయి ఉద్యోగాలు, నోటిఫికేషన్లు వచ్చినాయి. ఎన్ఆర్ఐ సోదరులకు ఎన్నెన్ని మాటలు చెప్పారు వీళ్ళు, ఒక్కడన్నా నెరవేర్చినారు? డబల్ బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళే ఉంటారా? మీరు ఉండరా? మీరు కూడా ఉంటారు కదా, ఉండరా? మరి అందరూ మోసపోతారు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మోసపోతున్నారు. ఎన్నేళ్ళు మోసపోతారు కదా. స్మార్ట్ సిటీ అన్నాడు. స్మార్ట్ సిటీ ఎట్లా చేసుకోవాలో బేవకూఫ్ గాని చెప్పిన ముఖ్యమంత్రి. మళ్ళా అదే మాట మాట్లాడుతుంటూ బోండం. నేను స్మార్ట్ సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గదముక్కొందైనా సరే, తొండమూతొందైనా సరే, స్మార్ట్ సిటీ ప్రపోజల్ పంపకున్నా 430 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి అమృత్ పథకం కింద 2 పథకాల కింద ఇది తీసుకొచ్చినాం పైసలు. అవి సద్వినియోగం అవుతున్నాయా? మీ డ్రైనేజీలు మంచిగా అయినాయా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎన్ని నుంచి పెండింగ్ ఉన్నది? 2008 నుంచి పెండింగ్ ఉన్నది, 18 సంవత్సరాలు అయినా. అది కూడా వద్దా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దా? ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోతే ఓపెన్ డ్రైన్లు బంద్ అయితే కదా, దోమల బెడ పోతుంది కదా, వద్దా? అవినీతి లేకుండా మీ మున్సిపాలిటీ పనిచేస్తే ఇవన్నీ పనులు అవుతాయి. మీరేమో ఢిల్లీ ఎలక్షన్లు రాగానే అరవింద్ కోటేస్తారు, కమలం పువ్వు కేటేస్తారు. ఢిల్లీకి వెళ్ళి అరవింద్ పైసలు తెస్తుంటూ గల్లీలో దొంగలను కొట్టేస్తారు, గల్లీలో దొంగలు కొట్టేస్తారు. ఆ పైసలు వచ్చేది ఇక్కడ ఖర్చు పెట్టేది, ఇక్కడ ఉన్న దొంగలు ఖర్చు పెట్టాలి, ఇక్కడ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ఇక్కడేమో దొంగలు ఎన్నుకుంటున్నారు మీరు. అందుకనే ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ బలపడాలంటే గల్లీల కమలం పువ్వు కోటేయాలి. మీరంతా గల్లీల కమలం పువ్వు కోటేయాలి. ఎన్నిసార్లు ఎన్నిగానం కొత్త పెన్షన్లు రావట్టేనా? పెన్షన్ల వెబ్సైట్ బంద్ ఉన్నది తెలుసా మీకు? వెబ్సైటే బంద్ ఉన్నది, అప్లై చేసుకోరాదు మీకు. 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయాయి, కొత్త రేషన్ కార్డులు లేవు. ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మీకు 6-7 సంవత్సరాల నుంచి. మహమ్మారి, మన కోవిడ్ మహమ్మారి సమయంలో ఫ్రీ వ్యాక్సిన్లు ఇచ్చి మన అందరి జీవితాలు బతికించిండు. 5 కోట్లకు పైన ఇల్లు కట్టిండు దేశంలో. గూగుల్ చేసుకొని చూసుకోండి ఎన్ని కట్టిండు.
30 కోట్ల కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా 5 లక్షలు ఇస్తున్నాడు. తెలంగాణలో వద్దా అవా మీకు ఇవన్నీ? కావాలి కదా. వీటితో పాటు మన పట్టణం అభివృద్ధి చేసుకోనీకే కేంద్రంకి వెళ్ళి వచ్చే 100 కోట్లు సద్వినియోగం కావాలంటే అవినీతి మచ్చలేని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేయాలి. ఇక్కడ మీరు ఓళ్ళకు కూడా కార్పొరేటర్ ఎలక్షన్ ఓటైతుంది అనుకోకుండ్రి. ఈ ఎలక్షన్ ఇందూరు మేయర్ ఎలక్షన్, మన ఇందూరు మన మేయర్ ఎలక్షన్ ఇది. కాబట్టి ఇక్కడ ఉన్న 3 అభ్యర్థులు వీళ్ళందరికి ఓటేస్తుందంటే ఇందూరు మేయర్ ఓటేస్తున్నాం అనుకుని ఓటేయండి. మీరంతా మోసపోకండి, ఊకోకే మోసపోకండి. దయచేసి ఈసారి ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా మీ అందరికి కోరుతా ఉన్నా. ప్రతి ఎలక్షన్లలో వస్తున్నాము, ప్రతి ఎలక్షన్ లో మీ ముందర వచ్చి ఇవన్నీ మాటలు చెప్తా ఉన్నాము. మీరేమో మోసపోయి ఆ పార్టీలకు ఈ పార్టీలకు ఓటేస్తా ఉన్నారు. దయచేసి సోమలింగం గారు గాని సౌమ్యుడు సిన్సియర్ గా పనిచేసిన ఆయన, ఎక్కతక్క రాజకీయాలు తెలియదు కానీ పనిమంతుడు, అవినీతి చేయడు, నిధులన్నింటినీ సద్వినియోగం చేస్తాడు. దయచేసి ఇటువంటి కరడుబట్టిన హిందుత్వవాదికి ఓటేయండి. జ్ఞానం రాజు భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త, పార్టీకి సేవలు చేయిస్తా ఉన్నాడు, దశాబ్దాల నుంచి అందిస్తా ఉన్నాడు. ఆయనకు ఓటేయండి. లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ సీనియర్, నాకంటే నా సీనియర్ కార్యకర్త. ఈయనకు మాత్రం క్యాష్ బ్యాక్ నరేందర్ రెడ్డిని ఇక్కడ ఈయనను గెలిపించి ఓడగొట్టండి. అవినీతిని ఇగో ఇది నీతి, అది అవినీతి. నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినావా? ఎగ్గొట్టినావు వినడన్నా? ఈయన ప్రాపర్టీ ట్యాక్స్ గరీబాయన ఎగ్గొట్టలేదు. ఆయన పైసలు లేక కాదు, దెబ్బకి 8.5 కోట్లు కట్టినట్టే పైసలు ఉండి కట్టిండు కదా. లంక మీద తెలియలే కదా, ఈయన లంక మీద తెలియలేదా? లాటరీ తగిలింది అంటే కావాల్సుకొని పైసలు ఉండి కూడా నీయత లేక కట్టలేదు. మరి అసలు కోటేస్తారా, ఈయన కోటేస్తారా? లక్ష్మీనారాయణ కోటేయాలి కదా. మరి మనకి పనులు కావాలి, మంచి పనులు కావాలి, అవినీతి ఉండొద్దంటే ఇటువంటి వాళ్ళ కోటేయాలి. దయచేసి కళ్ళు తెరవండి, అందరూ ఐక్యం అండి. నరేంద్ర మోడీ చూసి ఓటేయండి. గల్లీల బీజేపీని బలపరచండి. ఢిల్లీకి వెళ్ళి వచ్చే నిధులు సద్వినియోగం అవుతాయి. మరీ చెప్తా ఉన్నాం, దయచేసి గల్లీలో బీజేపీని మీరు పెంచిన రోజే దేశం అభివృద్ధి చెందుతుంది. ఢిల్లీలో పెంచితే దేశం డైరెక్ట్ గా అభివృద్ధి చెందదు. గల్లీలో ఉంది దేశం. భారతదేశం ఏడుందంటే మన గల్లీలలో ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓటేయాలి. మీ అందరికీ 2 చేతులు జోడించి అభ్యర్థిస్తూ మా 3 క్యాండిడేట్ని భారీ మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన బోండం మహేష్ కుమార్ గౌడ్, స్మార్ట్ సిటీ నీ ప్రభుత్వం చేతులు ఉంటుంది, నా చేతులు ఉండదు. నువ్వు ప్రపోజల్ పంపి, నువ్వు జగరాన్పల్లి ఎయిర్పోర్ట్ జాగా అప్పచెప్పు, సంవత్సరంలో ఫ్లైట్ దించకుంటే నా పేరు